భువనగిరి కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. రీజనల్ రింగ్ రోడ్డు బాధితులకు మద్దతుగా బీజేపీ ఆందోళన. అడ్డుకున్న పోలీసులు. ఇరు వర్గాల మధ్య తోపులాట. అన్నం పెట్టే రైతన్నలకు కాంగ్రెస్ సున్నం పెడుతుంది. అన్నదాతల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్న హరీష్ రావు ఫైర్. ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా కేంద్రం ఇవ్వదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులు ఇస్తామన్న బండి సంజయ్. బీజేపీలో చేరిన కరీంనగర్ మేయర్ సునీల్ రావు. పలువురు కార్పొరేటర్లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బండి సంజయ్. ములుగులో ఘనంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు. డీజే పాటలకు స్టెప్పులేసిన మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్. నిర్మాణ సంస్థలపై కాళేశ్వరం కమిషన్ తీవ్ర ఆగ్రహం. కన్స్ట్రక్షన్ సమయంలో కనీస నిబంధనలు పాటించలేదన్న కమిషన్. నేతలు పార్టీలు మారడం, రాజీనామాలు రాజకీయాల్లో సహజం. తాను మాత్రం వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానన్న పిల్లి సుభాష్ చంద్రబోస్. కర్నూలు జిల్లా ఆలూరులో ఈరన్న కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి పాలనలో హత్య రాజకీయాలు పెరిగిపోయాయని ఆగ్రహం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైఎస్ఆర్సీపీ నేతల పర్యటన. తెగులు వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన నేతలు మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి అని డిమాండ్. అనంతపురం జిల్లా ఆత్మకూరులో టీడీపీ నేతల దౌర్జన్యం. గొర్రెల పెంపకందారుల సొసైటీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను అడ్డుకున్న కూటమి నేతలు. విశాఖ సీతమ్మ ధరలో అభయాంజనేయ స్వామి దేవాలయం కూల్చివేత. కూటమి ప్రభుత్వంపై హిందూ ధార్మిక సంఘాల ఆగ్రహం. పులివెందుల్లో వైఎస్ జయమ్మ 18వ వర్ధంతి వేడుకలు. నివాళులు అర్పించిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారంలో హైడ్రా కూల్చివేతలు. నారపల్లిలో ప్రభుత్వ స్థలంలో కబ్జా చేసి ప్రహారీ గోడ నిర్మాణం. 300 మంది పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేసిన అధికారులు. హైదరాబాద్ పోచారం మున్సిపాలిటీలో హైడ్రాకు స్థానికుల ధన్యవాదాలు. వెల్కమ్ హైడ్రా అంటూ నినాదాలు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం. కన్వేయర్ బెల్టులో పడి రాజ్బీర్ అనే కార్మికుడు మృతి. హైదరాబాద్ శివార్లోని రాజేంద్ర నగర్ లో భారీ అగ్ని ప్రమాదం. ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ లో మంటలు. 20కి పైగా బైక్స్ దగ్ధం. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రకళకు చేదు అనుభవం. ఎన్నికల సమయంలో బిల్లులు చెల్లించలేదు అని అడ్డుకున్న స్థానికులు. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మరో లేఖ విడుదల చేసిన మావోయిస్టులు. కామ్రేడ్ దామోదర్ క్షేమంగా ఉన్నారు అని వెల్లడి. నారాయణపేట జిల్లా రేణివట్లలో ధాన్యం కుంభకోణం. గ్రామంలోని రైస్ మిల్లులో 1,27,000 బస్తాల ధాన్యం మాయం. విశాఖ భీమిలిలో మరో దారుణం. మైనర్ బాలిక న్యూడ్ వీడియోలు చిత్రీకరించి లక్షల్లో వసూలు చేసిన వైనం. నిందితుడు జానకిరాంపై పోక్సో కేసు నమోదు. మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తింపు. నిర్వాహకులకు నోటీసులు. ప్రధాని మోదీతో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో భేటీ. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చ. యమునలో మునగాలి అని ఆప్ అధినేతకు యోగి సవాల్. కేజ్రీవాల్ పోస్టర్ను యమునలో ముంచిన బీజేపీ నేతలు. ఇజ్రాయెల్ హమాస్ ఒప్పందంలో మరో ముందడుగు. 4 మహిళా సైనికులను విడుదల చేసిన హమాస్. 4 నెలలకే 837 కోట్ల శాలరీ. స్టార్ బక్స్ సీఈఓకు ఆదిరిపోయే ప్యాకేజ్.